పేనుకి పెత్తనమిస్తే తలంతా గురికేసిందంట. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. బలమున్నవాడికి బలహీనుడంటే లోకువ. ఇది అందరూ ఒప్పుకునే జీవిత సత్యం. ఎవడైనా సరే తన పవర్ చూపించాలి అనుకుంటే ముఖ్యంగా తనకంటే బలహీనంగా ఉన్నవాడి మీద ప్రతాపం చూపిస్తాడు. ఆ బలహీనమైన వ్యక్తి తమ కాళ్ళ వేళ్ళ పడితే బలమైన వాడికి ఇగో సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఈ ఫిలాసఫీ ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? దానికి కూడా ఒక కారణం ఉంది. అమెరికా తాను అగ్రరాజ్యం అని బలుపు చూపిస్తూ మన మీద ఎగిరెగిరి పడింది. ఎన్నో ట్యాక్స్లు మోత మోయించింది. అది సరిపోదు అన్నట్టు మనల్ని వేళ్ల మీద ఆడించడానికి, మన మీద ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నించింది. కానీ మన దేశం లేకుండా కొన్ని పనులు ఎప్పటికీ ముందుకు సాగవు అని అమెరికా ఇప్పుడు రియలైజ్ అయ్యింది. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ప్రస్తుతం మన మెడికల్ సెక్టర్ అమ్మకాలలో 40% వరకు పార్ట్నర్షిప్ని కలిగి ఉంది. అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులలో మెడిసిన్స్, వైద్య పరికరాలు, మరికొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు అమెరికా వీటి మీద 1% కూడా దిగుమతి పన్ను వేయలేదు. కానీ అమెరికా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్ మీద గురిపెట్టింది. దాదాపు 10% వరకు దిగుమతి పన్ను వేయడానికి సిద్ధమైంది. కానీ మన ఇండియన్ ఫార్మా కంపెనీల మీద 10% వరకు పన్ను వేస్తే ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందో అమెరికా ప్రస్తుతం మరిచిపోయినట్టుంది. అసలు ఈ స్టోరీలో పూర్తి డెవలప్మెంట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఎంతో పోటాపోటీగా ట్యాక్స్లు వేస్తూ ఉన్నాడు. తనకు ఎంత నష్టం కలిగినా సరే ప్రపంచ మార్కెట్ని తన గుప్పెట్లో పెట్టుకుని ట్యాక్స్ల ద్వారా లాభం గడించాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అమెరికా ద్వారా ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బయట దేశాల నుండి అమెరికా $1 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటూ ఆ దేశాలకు లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంది. ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి కంటగింపుగా మారింది. అందుకనే అతను ఆ దేశాల లాభాలకు చెక్ పెట్టడానికి ఇప్పుడు ట్యాక్స్లు వేస్తూ ఉన్నాడు. అతను ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాడో అప్పటి నుండి అన్ని దేశాల మీద ట్యాక్స్ల వాన కురుస్తూ ఉంది. ఇండియా కూడా అమెరికా నుండి ప్రతి సంవత్సరం $1 బిలియన్ లాభాన్ని సంపాదిస్తూ ఉంది. కాబట్టి ఇండియా మీద కూడా భారీగా ట్యాక్స్లు వేసి ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించాలి అని అమెరికా ప్లాన్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ సమస్య భారతదేశంలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్కి చేరుకుంది. వైద్య రంగంలో మన భారతదేశం గొప్ప స్థాయిలో ఉంది. ప్రస్తుత ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. వీటిలో కొన్ని దేశాలను వదిలేస్తే దాదాపు 185 కంటే ఎక్కువ దేశాలకు మనం మందులు, వైద్య పరికరాలను ఎగుమతి చేస్తూ ఉన్నాము. ఇక్కడ మన భారతదేశం ప్రధానంగా నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికన్ దేశాలకు మెడిసిన్స్ని ఎగుమతి చేస్తూ ఉంది. ముఖ్యంగా అతి తక్కువ ధరకు దొరికే జనరిక్ మెడిసిన్స్కి ఆ దేశాలలో బాగా డిమాండ్ ఉంది. మన భారతదేశం మాత్రమే ప్రపంచంలో ఉన్న జనరిక్ మెడిసిన్స్లో 20% వరకు ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. దీనితో పాటు మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రొడ్యూసర్. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో 60% వ్యాక్సిన్లు భారతదేశం మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఈ విషయం మీకు తెలుసో తెలియదో కానీ భారతదేశంలో ప్రతి సంవత్సరం మెడిసిన్స్ తయారు చేసే విధానం పరంగా కూడా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీ. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన ఇండియాలో మెడిసిన్స్ చాలా తక్కువ ధరకు చౌకగా దొరుకుతూ ఉంటాయి. మన భారతదేశంలో అన్ని రకాల మందులు కూడా దొరుకుతూ ఉండడం వల్ల ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఔషధ తయారీ దేశంగా మన భారతదేశం నిలిచింది. ఇక వాల్యూ పరంగా చూసినప్పుడు భారతదేశం 14వ స్థానంలో ఉంటుంది. ఈ మధ్య భారతదేశంలో తయారవుతున్న మెడిసిన్స్కి డిమాండ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మన ఇండియన్ ఇండస్ట్రీ కూడా మరింత పెరుగుతూ ఉంది. ప్రస్తుతం భారతదేశ ఔషధ మార్కెట్ విలువ దాదాపు $55 బిలియన్. భారతదేశంలో ఈ ఔషధ పరిశ్రమ చాలా వేగంగా డెవలప్ అవుతూ ఉంది. దీనివల్లనే 2030 నాటికి ఇది $130 బిలియన్ చేరుకుంటుంది అని ఒక అంచనా. కానీ ఇప్పుడు అమెరికా భారతదేశ ఫార్మా ఉత్పత్తుల మీద ట్యాక్స్లు విధించడం వల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఫార్మా ఇండస్ట్రీ పరంగా అమెరికా భారతదేశం మీద డిపెండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? దానికి తోడు ఇప్పుడు అమెరికా తీసుకున్న ఈ ట్యాక్స్ల నిర్ణయం కరెక్టేనా అని ప్రశ్న లేవనెత్తుతూ ఉంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. అమెరికా ఆరోగ్య సంరక్షణతో పాటు మెడిసిన్ సెక్టర్ కూడా భారతదేశం మీద బాగా ఆధారపడి ఉంది. అమెరికాకు భారతదేశం అనేక విషయాలలో చాలా అవసరం. ముఖ్యంగా మందులు, మెడికల్ రీసెర్చ్, డాక్టర్స్ విషయంలో అమెరికా మన మీద పూర్తిగా ఆధారపడి ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే అమెరికాలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ మన చెప్పు చేతల్లో ఉంది. ఎందుకంటే మన దేశంలోనే ఎక్కువగా మెడిసిన్స్ తయారవుతూ
వాటిని మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. అమెరికాలో ఎక్కువగా అమ్ముడవుతున్న జనరిక్ మెడిసిన్స్లో దాదాపు 40% భారతదేశంలో నుండి వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. అసలు ఇంతకీ జనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి? జనరిక్ మెడిసిన్స్ మిగిలిన బ్రాండెడ్ మెడిసిన్స్ లాగే చాలా ప్రభావవంతంగా ఉంటాయి, కానీ చాలా తక్కువ ధరకే దొరికిపోతూ ఉంటాయి. చిన్న చిన్న రోగాలకు అంటే జలుబు, దగ్గు, తలనొప్పి వంటి రోగాలకు ఇలాంటి మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే అమెరికాలో ఎవరికైనా తలనొప్పి వస్తే వాళ్ళు ఖరీదైన అమెరికన్ మెడిసిన్స్ కాకుండా ఇండియాలో తయారయ్యే చౌకైన జనరిక్ మెడిసిన్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇకపోతే మనం ఎప్పుడైనా అమెరికాలో ఏదైనా హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్ల పేర్లు గమనిస్తే డాక్టర్ రెడ్డి, డాక్టర్ శర్మ, డాక్టర్ కుమార్ ఇలాంటి పేర్లే మనకి కనిపిస్తాయి. ఎందుకంటే అమెరికన్ ఆసుపత్రులలో ఎక్కువగా మన ఇండియన్ డాక్టర్సే ఉంటారు. వాళ్ళు లేకపోతే అమెరికా మెడికల్ సెక్టర్ మొత్తం ఒక్క రోజులోనే కుప్పకూలిపోతుంది. అమెరికాలో ఎక్కువ సంఖ్యలో డాక్టర్స్, నర్సులు ఇంకా మెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఇండియన్సే. ఎంతగా అంటే అమెరికాలో ప్రతి 4వ డాక్టర్ ఇండియన్. కోవిడ్-19కి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారు చేసిన దేశంగా మారింది. అమెరికాతో పాటు ఎన్నో దేశాలకు మనం వ్యాక్సిన్ సప్లై చేశాము. ప్రపంచాన్ని ఒక రకంగా కరోనా బారి నుండి కాపాడింది కూడా మనమే అని చెప్పుకోవాలి. అమెరికా అగ్రరాజ్యం అయినప్పటికీ ఆ దేశం దగ్గర బోలెడంత డబ్బు ఉన్నప్పటికీ కూడా అమెరికాకి మెడిసిన్స్ సప్లై చేసే దేశం కేవలం మన భారతదేశం. అది కాకుండా అమెరికాలో భారీ సంఖ్యలో హెల్త్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ముఖ్యంగా మన భారతీయ శాస్త్రవేత్తలు అమెరికాలో వైద్య పరిశోధనలో పాల్గొంటారు. మన ఇండియన్ ఐటీ ఎక్స్పర్ట్స్ కూడా డేటా ఎనాలిటిక్స్లో, మెడికల్ టెక్నాలజీలో అమెరికాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే అమెరికన్ హాస్పిటల్స్లో ఒక పేషెంట్ డేటాని నిర్వహించే సాఫ్ట్వేర్ పనిచేస్తుందో లేదో కానీ మన ఇండియన్ కాల్ సపోర్ట్ పేషెంట్స్కి సహాయం చేయడానికి ముందుంటుంది. మరి ఇలాంటి టైంలో మనం భారతీయ మెడిసిన్స్ మీద, ఫార్మా ఉత్పత్తుల మీద అమెరికా ట్యాక్స్ వేస్తే అది అమెరికన్ కస్టమర్ల మీదే చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఖరీదైన మందులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అమెరికన్లు ఐర్లాండ్ నుండి 31 మిలియన్ US$, జర్మనీ నుండి 21 మిలియన్లు, స్విట్జర్లాండ్ నుండి 18 మిలియన్ల మెడికల్ ప్రొడక్ట్స్ దిగుమతి చేసుకుంటూ ఉంటారు. కానీ భారతదేశంలో నుండి మాత్రం యుఎస్కి $1 బిలియన్ మెడికల్ ప్రొడక్ట్స్ వెళ్తూ ఉంటాయి. ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే అమెరికా మార్కెట్లో మెడిసిన్స్ చీప్ రేట్కి దొరకాలి అంటే, అక్కడ డాక్టర్స్, వ్యాక్సిన్స్, మెడికల్ టెక్నాలజీ ఇవన్నీ పనిచేయాలి అంటే అమెరికాకి ఇండియన్ సహకారం ఎంతో అవసరం. ఒక్కరోజు మన ఇండియా అమెరికాకు ఎగుమతులను ఆపివేస్తే అమెరికాలో మందుల కాస్ట్ ఆకాశాన్ని తాకుతాయి. కొన్ని హాస్పిటల్స్లో వైద్యుల కొరత ఏర్పడుతుంది. టీకాలు, వ్యాక్సిన్లు సప్లై ఆగిపోతాయి. డయాగ్నోస్టిక్ కిట్లను, ఎక్స్రే యంత్రాలు, అల్ట్రాసౌండ్ స్కానర్లు, బీపీ మానిటర్లు, స్టెథోస్కోప్లు ఇలా ఎన్నో పరికరాల సప్లై ఆగిపోతుంది. కాబట్టి మన మీద పెత్తనం చెయ్యాలి అని మనతో పెట్టుకుంటే అమెరికాకే మడతడిపోద్ది. ఆ విషయం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిది. లేదంటే మనం వేరే దేశాలకు మెడిసిన్ సప్లై చేస్తాం కానీ అమెరికాకు మన తడాకా ఏంటో చూపించి కానీ వదిలిపెట్టాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.